పూలు, చేతి నిండా గాజులు ఆడదానికి సౌభాగ్యమమ్మా. పెళ్ళనే సాంప్రదాయానికి సాక్ష్యం. ఇలా పెళ్లిపీటల మీద కూర్చోకూడదు. అయ్యో, గాజులు వేసుకుందామని తీసి రెడీగా పెట్టుకున్నానమ్మమ్మా. ఈలోగా వాళ్ళొచ్చి జెనరేటర్ స్విచ్ చూపించమంటే గాజులు వేసుకోకుండా హడావిడిగా వచ్చేశాను. సరే, ఇప్పుడు వెళ్ళి వేసుకుండ్రా. సరే అమ్మమ్మా, వెంటనే వచ్చేస్తాను. అరే, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఎందుకు అవదురా? కరెంట్ షాక్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. వర్ష స్విచ్ మీద ఏలు పెట్టగానే కేక పెట్టి కింద పడి గిలగిలా కొట్టుకోవడం, పెళ్ళి ఆగిపోవటం అన్నీ చకచకా జరిగిపోతాయిరా. కొంచెం స్విచ్ ఆన్ చేయనివ్వండి, మాకు తెలియట్లేదు. మాధవి, వంటగది దగ్గర ఏదో కరెంట్ రాలేదంట. ఫ్యూజ్ ఏదో పోయినట్టుంది, కాస్త చూడమ్మా. అంటే ఎవరు నాకు కరెంట్ షాక్ కొట్టించి పెళ్లి ఆపడానికి ప్లాన్ చేశారా? అయ్యో, మాధవి అత్తయ్యని ఆ స్విచ్ వేయమని అమ్మమ్మ చెప్పింది. ఆ స్విచ్ కనుక మాధవి అత్తయ్య ముట్టుకుంటే పెద్ద ప్రమాదం. వర్షకి షాక్ కొట్టాలని మనం వైర్ కనెక్షన్లు పెడితే తను తప్పించుకుని ఇవిడొచ్చింది. వద్దని చెప్తామా? ఏం చెప్పొద్దు, సైలెంట్గా ఉండు. మనం చెప్తే అనుమానం వస్తుంది, దొరికిపోతాం. కావాలంటే వర్ష కోసం ఇంకో ప్లాన్ వేద్దాం. వర్ష వస్తుంది, మనం ఇక్కడ ఉండడం ప్రమాదం. పోదాం పదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వెళ్దాం. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమైందక్క? అత్తయ్యకి షాక్ కొట్టి పడిపోయింది. అమ్మమ్మ వాళ్ళని అర్జెంటుగా రమ్మనండి. అలాగే అక్క. అత్తయ్య, 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 హెల్ప్! ఎవరైనా రండి. రామరాజు, అత్తయ్య, వదినా, అత్తయ్య, వదినా, ఏమైంది వదినా? వదినా, అమ్మకేమైంది? ఎందుకు ఇలా పడిపోయింది? కరెంట్ షాక్ కొట్టి. ముందు లోపలికి తీసుకెళ్దాం, పదండి. లేపండి మెల్లగా. శుభమాని పెళ్లి జరుగుతుంటే ఇలా జరిగిందేంటి? ప్రమాదం ఏమీ లేదు. అసలు పెద్దమ్మకి షాక్ ఎలా తగిలింది? నేను చేతులకు గాజులు వేసుకుందామని గదిలోకి వెళ్ళినప్పుడు ఎవరో ఇద్దరు వ్యక్తులు ఈ షాక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ప్లాన్ అని చెప్పుకుంటూ ఉంటే ఆపుదామని పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఈలోగా ఇలా జరిగింది. కరెంట్ షాక్ కోసం ఎవరు ప్లాన్ చేశారు? ఎందుకు ప్లాన్ చేశారు? నా కోసమే ప్లాన్ చేసినట్టు చెప్పుకున్నారు.